14 ఏళ్ల వయసులోనే 'మై వరల్డ్' అనే మ్యూజిక్ ఆల్బమ్‌ని రిలీజ్ చేసి $5,00,000 సంపాదించాడు. కేవలం డబ్బొక్కటే గాదు, ఈ ఆల్బమ్‌తో అప్పటి వరకు కెనడాలో ఏదో చిన్న చిన్న కవర్ సాంగులు పాడుకునే జస్టిన్ బీబర్ వరల్డ్ వైడ్‌గా ఎంతో మంది అభిమానులని, పేరుని సంపాదించుకున్నాడు. మైకేల్ జాక్సన్ తర్వాత మ్యూజిక్ వరల్డ్‌లో అంత ఫేమస్ సింగర్ ఎవరైనా ఉన్నారంటే అది జస్టిన్ బీబరే. ఇదంతా కేవలం 14 ఏళ్ల వయసులోనే సాధించాడు. కానీ ఆ తర్వాత అభిమానుల మీద ఉమ్మూసాడు. వాళ్ళ మీద తన పెంపుడు పిల్లిని వదిలేసాడు. విపరీతంగా డ్రగ్స్ తీసుకోవడం అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోవడం, జైలుకెళ్ళడం ఇవన్నీ చేశాడు. ఇదంతా చాలదన్నట్లు ర్యామ్సే హంట్ సిండ్రోమ్ అనే వైరల్ కండిషన్ వల్ల జస్టిన్ బీబర్ సగం ఫేస్ పారలైజ్ అయిపోయింది. ఏజ్‌కి మించి వచ్చిన మనీ, ఫేమ్‌ని జస్టిన్ బీబర్ హ్యాండిల్ చేయలేకపోయాడు. కెనడాలోని ఒక చిన్న సిటీలో థియేటర్ ముందు పాటలు పాడుకునే జస్టిన్ బీబర్ వరల్డ్ వైడ్‌గా ఇంత ఫేమస్ అసలెలా అయ్యాడు? జస్టిన్ బీబర్ ఎంత ఫేమస్ అంటే ఇండియాలో గూడా అతని కోసం చొక్కాలు చించుకునే అభిమానులున్నారు. జస్టిన్ బీబర్ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఎయండి. మార్చ్ 1, 1994 కెనడాలోని ఒంటారియో దగ్గరలో ఉన్న లండన్‌లో జస్టిన్ బీబర్ పుట్టాడు. జస్టిన్ బీబర్‌ని పెంచి పెద్ద చేసింది వాళ్ళ మమ్మీ ప్యాటీ మెలెట్. ఇంతకీ వాళ్ళ డ్యాడీ ఏమయ్యాడనేగా డౌటు. జస్టిన్ వాళ్ళ ఫాదర్ పేరు జెర్మీ బీబర్. జస్టిన్ బీబర్ వాళ్ళ మదర్ ప్యాటీ మిల్లెట్ అండ్ వాళ్ళ డ్యాడీ జెర్మీ బీబర్ చాలా చిన్న ఏజ్‌లోనే రిలేషన్‌షిప్‌లో ఉండి పెళ్లి చేసుకోకుండానే జస్టిన్ బీబర్‌కి జన్మనిచ్చారు. జస్టిన్ పుట్టిన కొన్ని రోజులకే వాళ్ళిద్దరు సెపరేట్ అయిపోయారు. జస్టిన్ బీబర్‌ని పెంచే బాధ్యత తల్లి అయిన ప్యాటీ మిల్లెట్ తీసుకుంది. అలా అని జస్టిన్ వాళ్ళ ఫాదర్ పూర్తిగా వదిలేసి ఏమి ఎళ్ళలేదు. అలా అని తనని పెంచే బాధ్యతలు కూడా తీసుకోలేదు. జస్టిన్ బీబర్ ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాడు. నా బాల్యమంతా తండ్రి లేకుండానే జరిగింది. సరైన తండ్రి పెంపకం లేకపోవడం వల్ల నా టీనేజ్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది. నిజంగా మా నాన్న నాతో ఉండుంటే నా లైఫ్ ఇంకా బాగుండేదేమో, చాలా విషయాలు ఇంకా బాగా జరిగేవేమో అని జస్టిన్ బీబర్ అన్నారు. బై బర్తే జస్టిన్ బీబర్ నేచురల్ టాలెంట్‌తో పుట్టాడు. మ్యూజిక్ పట్ల అతనికున్న ఇష్టంతో తనంతట తానే డ్రమ్స్ ప్లే చేయడం, పియానో ప్లే చేయడం, గిటార్ అండ్ ట్రంపెట్ ప్లే చేయడం నేర్చుకున్నాడు. 10 ఏళ్ల వయసులోనే చిన్న చిన్న లోకల్ టాలెంట్ షోస్‌లో పెర్ఫార్మ్ చేయడం మొదలుపెట్టాడు. అలాగే తనుంటున్న స్టాట్‌ఫోర్డ్ అనే ఊర్లో వీధుల్లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో ఎవాన్ అనే థియేటర్ ముందు బస్కింగ్ చేస్తూ ఉండేవాడు. అంటే వీధుల్లో నిలబడి మ్యూజిక్ ప్లే చేస్తే నచ్చిన వాళ్ళొచ్చి మనీ వేస్తూ ఉండేవాళ్ళు. జస్టిన్ బీబర్‌కి అప్పుడు 12 ఏళ్ళు. అషర్ రేమండ్, నియో, క్రిస్ బ్రాన్ వీళ్ళు 2007లో ఫేమస్ పాప్ సింగర్స్. వీళ్ళ సాంగ్స్‌కి జస్టిన్ కవర్ సాంగ్స్ పాడితే దాన్ని జస్టిన్ వాళ్ళ మదర్ రికార్డ్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత ఆ వీడియోస్ వైరల్ అయ్యి స్కూటర్ బ్రాన్ అనే టాలెంట్ మేనేజర్ కళ్ళలో పడ్డాయి. అప్పుడు స్కూటర్ బ్రాండ్ జస్టిన్ వాళ్ళ మదర్‌ని కలిసి, వాళ్ళ మమ్మీని కన్విన్స్ చేసి, జస్టిన్ బీబర్‌ని, వాళ్ళ మదర్‌ని యూఎస్ఏలోని అట్లాంటాలోని అషర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆల్రెడీ చెప్పాగా, అషర్ రేమండ్ ఓ పెద్ద సింగర్ అండ్ సాంగ్ రైటర్. అక్కడ చాలా బేరసారాల తర్వాత 2009 అక్టోబర్‌లో రేమండ్ బ్రాన్ మీడియా గ్రూప్ జాయింట్ వెంచర్‌లో జస్టిన్ తన డెబ్యూ ఎక్స్‌టెండెడ్ ప్లే ఆల్బమ్‌ని రిలీజ్ చేశాడు. దాని పేరే 'మై వరల్డ్'. ద మోస్ట్ ఫేమస్ సాంగ్ ఇంటర్నెట్ సెన్సేషన్ అయిన 'బేబీ' సాంగ్ ఈ ఆల్బమ్‌లోనిదే. జస్టిన్ ఒక్క ఆల్బమ్‌తోనే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ తెచ్చుకున్నాడు. జస్టిన్ బీబర్ ఇంక తిరిగి చూసుకుంది లేదు. ఒక్క 'బేబీ' సాంగే జస్టిన్ బీబర్‌ని ప్రపంచంలోని నలుమూలలకి తీసుకెళ్ళింది. మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, టూర్‌లు, అవార్డులు ఎక్కడ కాన్సెప్ట్ పెట్టినా మినిట్స్‌లో టికెట్లనేవి సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. ఇంకా ఫ్యాన్స్, ఇంక అమ్మాయిలైతే రోడ్లెమ్మట పడి కేకలే కేకలు జస్టిన్ బీబర్ కోసం. ఇంక ఈ ఫేమ్‌తో జస్టిన్ బీబర్ మెయిన్ స్ట్రీమ్ స్టార్డమ్‌లోకి జంప్ అయ్యాడు. ఫేమ్‌తో పాటు ప్రెషర్ కూడా పెరిగింది. అదే టైంలో తన ఫస్ట్ స్టూడియో ఆల్బమ్ అయిన 'మై వరల్డ్ 2.0' ఆల్బమ్‌ని జస్టిన్ రిలీజ్ చేశారు. ఇది 2010లో జరిగింది. ఇంక దాంతో పాటు 3 మూవీస్ ఎలా ఉంటాయో 3 కాన్సెప్ట్ డాక్యుమెంటరీస్ కూడా ఉంటాయి. జస్టిన్ బీబర్ 2011లో 'నెవర్ సే ఎవర్' అనే 3 డాక్యుమెంటరీని కూడా రిలీజ్ చేశాడు. ఇంకా ఆ తర్వాత 'అండర్ ద మిస్tletoe' అండ్ 'బిలీవ్' అనే 2 స్టూడియో ఆల్బమ్స్‌ని కూడా రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన ప్రతి సాంగు, ప్రతి ఆల్బమ్, ప్రతి ట్రాక్ సూపర్ బంపర్ హిట్ అవుతూనే ఉన్నాయి. ఇంకలా చెప్పుకుంటూ పోతే వినటానికి గూడా బోర్ కొట్టే అన్ని ఆల్బమ్‌లు, అచీవ్‌మెంట్‌లు ఉన్నాయి. అబ్బో! ఇంకా అవార్డులు, రివార్డులయితే లెక్కలేనన్నొచ్చాయి. అయన్నీ చెప్పుకుంటే ఈ వీడియో కూడా చాలదు. అందుకని ఈ స్క్రీన్ మీద ఏస్తున్నాను. మీకు ఓపికుంటే పాజ్ చేసుకొని చదవండి. ఇంకలా ఏజ్, ఫేమ్ పెరిగే కొద్దీ కాంట్రోవర్సీలు కూడా ఎక్కువయ్యాయి. ఫ్యాన్స్ నుంచి బూతులు రావడం మొదలయ్యాయి. ఏరికోరి ఎళ్లి మరీ కేసులు ఇరుక్కుంటున్నాడు. డ్రగ్స్ కొట్టి కార్ డ్రైవ్ చేయడం, పోలీసులకు దొరికిపోవడం, ఒకరోజు జైల్లో ఉండడం, పబ్లిక్‌తో, ప్రెస్‌తో రెక్లెస్‌నెస్‌గా మాట్లాడడం, పక్కింటి మీద కోడిగుడ్లేసడం, ఇలా చాలా పిచ్చి పనులు చేశాడు. విపరీతంగా డ్రగ్స్ కొట్టడం వల్ల హెల్త్ అనేది చెడిపోయి సన్నగా అయిపోయాడు. హెల్త్ కూడా విపరీతంగా పాడైపోయింది. తన బాడీ కండిషన్ కవర్ చేయడానికి స్టైల్ అని పేరు చెప్పుకొని లూజ్ క్లాత్స్ ఏసుకొని తిరిగేవాడు ఆ టైంలో. ఒక పక్క ఫ్యాన్స్ ఏమో జస్టిన్ బీబర్ మెంటల్ కండిషన్ అనేది అసలు బాగలేదని చెప్పి చాలా బాధపడిపోతున్నారు. ఈ టైంలో అన్నిటి పరంగా జస్టిన్ బీబర్ చాలా డౌన్ అయిపోయాడు.
అయినా సరే గివ్ అప్ చేయలేదు. 2015లో 'పర్పస్' అనే ఆల్బమ్‌ని రిలీజ్ చేశాడు. ఎగిరి తంతే పోయినయన్నీ తిరిగొచ్చాయి. 'నేము ఫేము మనీ' అన్నీ. ఈ ఆల్బమ్‌లో 'సారీ', 'లవ్ యువర్ సెల్ఫ్', 'వాట్ డూ యూ మీన్' లాంటి సాంగ్స్ క్రిటికల్ హిట్స్ అయ్యాయి. ఒక్క దెబ్బతో లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసేసాడు. స్పిరిచువాలిటీలోకి దిగాడు. మెంటల్ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేశాడు. అంతా బావుందనే టైంలో ఓ పెద్ద దెబ్బ. అదే తన బ్రేకప్. సెలీనా గోమెజ్ అనే అమెరికన్ సింగర్ అండ్ సాంగ్ రైటర్‌తో జస్టిన్ బీబర్ చాలా సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఇప్పుడది పోయింది. 2018లో వీళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. మనోడు ఇప్పుడు ప్రెజెంట్ ఫార్మ్‌లో ఉన్నాడు కాబట్టి, ఆ పోయిన దాని గురించి ఏం లెక్క చేయలా. ఇమ్మీడియేట్‌గా హెయిలీ బాల్డ్విన్ అనే అమెరికన్ మోడల్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికో పిల్లోడు కూడా పుట్టాడు. ఆడి పేరొచ్చేసి జాక్ బ్లూస్ బీబర్. కానీ అంతా సక్రమంగా జరిగితే డ్రామా ఏముంది? 2021లో జస్టిన్ బీబర్ బాగా బ్రేక్ అయిపోయాడు. తన మెంటల్ హెల్త్ సరిగ్గా లేదని చెప్పి సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నాడు. ఈ మధ్య నేను డిప్రెషన్‌కి, యాంగ్జైటీకి బాగా గురవుతున్నానని చెప్పి, నా మెంటల్ కండిషన్ అసలు బాగలేదని జస్టిన్ బీబర్ ఒక వీడియోతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. 2022 జూన్‌లో తను రామ్సే హంట్ సిండ్రోమ్‌తో సఫర్ అవుతున్నానని జస్టిన్ బీబర్ పబ్లిక్‌గా అనౌన్స్ చేశాడు. Obviously, as you can probably see from my face, I have this syndrome called Ramsay Hunt syndrome, and it is from this virus that attacks the nerve in my ear and my facial nerves and has caused my face to have paralysis. As you can see, this eye is not blinking. I can't smile on this side of my face. This nostril will not move. So there's full paralysis in this side of my face. తన షోస్, కాన్సర్ట్స్, ఇంటర్నేషనల్ టూర్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ రామ్సే హంట్ సిండ్రోమ్ ఓ రేర్ న్యూరలాజికల్ డిసార్డర్. వెర్సెలే జోస్టర్ అనే వైరస్ వల్ల ఇది వస్తుంది. ఇది రావడం వల్ల జస్టిన్ బీబర్ హాఫ్ ఫేస్ కంప్లీట్‌గా ప్యారలైజ్ అయిపోయింది. నేను నా కన్ను తెరవలేకపోతున్నాను, నవ్వలేకపోతున్నాను అని చెప్పి జస్టిన్ బీబర్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. దాన్ని చూసి అభిమానులంతా చాలా అంటే చాలా బాధపడ్డారు. జస్టిన్ బీబర్ బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఫేషియల్ థెరపీ తీసుకున్నాడు. ప్రాపర్‌గా రెస్ట్ తీసుకొని తన హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. తన హెల్త్ ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో మార్చ్ 2023లో పోస్ట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ప్రెజెంట్ 2025 జస్టిన్ బీబర్ కెరీర్, హెల్త్ బానే ఉంది. చాలా స్టేబుల్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడు. దేనికోసం ప్రెషర్ తీసుకోవట్లేదు. కామ్‌గా ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడు. అకేషనల్‌గా మ్యూజిక్ షోస్‌ని, కాన్సర్ట్స్‌ని చేస్తున్నాడు. ఇది జస్టిన్ గురించి గ్లింప్స్‌గా. మైకేల్ జాక్సన్ తర్వాత మ్యూజిక్ ఇండస్ట్రీలో గుర్తుండే పేరు ఏదైనా ఉండిద్దంటే అది జస్టిన్ బీబర్‌దే. 18 ఏళ్లకే జీవితంలో ఎంత సాధించగలడో అంత సాధించాడు. కరెంట్ జస్టిన్ బీబర్ నెట్‌వర్త్ $1.3 బిలియన్. ధనవంతుల జాబితాలో జస్టిన్ బీబర్ కూడా ఉన్నాడు. తను సంపాదించినంత డబ్బు, తను సాధించిన అచీవ్‌మెంట్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలోని ఏ ఆర్టిస్టు సాధించలేకపోయాడు. జస్టిన్ లైఫ్ గురించి తెలుసుకున్న నేను ఓ 2 విషయాలను మాత్రం క్లియర్‌గా చెప్పగలను. ఫస్ట్‌ది ఏంటంటే ఏజ్‌కి మించిన ఫేము, మనీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతే లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సెకండ్‌ది ఏంటంటే మనిషికి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొక్కటి లేకపోతే ఎన్ని డబ్బులున్నా వేస్టే. ఇంతకు మీరేమంటారు? వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.